దావీదు. ఈ దావీదు గారు ఎక్కువ కీర్తనలు రాస్తే దావీదు తర్వాత ఆసాపు. ఎవరు రాశారండి? ఆసాపు కీర్తనలు. ఈ ఆసాపు గారి తర్వాత మూడవ వాడు ఎవరండి? హేమాను. ఎవరండి? హేమాను. అంత గొప్ప తండ్రి వచ్చింది. అసలు ముందు పట్టించుకున్నవాడు లేడు, ప్రేమించినటువంటి వాడు లేడు. చక్కగా ఉన్నటువంటి వాడికి దేవుడు తన బిడ్డల ద్వారా ఎంత గొప్ప చేశాడంటే, ఎంత ఘనత తెచ్చాడంటే, అదే మీ బిడ్డలు చక్కగా వాడుతున్నారు, అదే చక్కగా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నారు, తాళాలు, స్వరమండలాలు, సితారాలు వాయిస్తున్నారు. ఎవరు బిడ్డలు వీళ్ళు అంటే అక్కడ హేమాను ఏం చెప్పుకుంటాడండి? హేమాను కుమారు. ఈ హేమాను కుమారు అది లంచగొండు వీడు కుమారు. ఇంత చక్కని అవకాశం ఎంతమంది వస్తుందండి దేవుని మందిరంలో ఇలా పరిచయం చేసే అవకాశం ఎలా వస్తుందండి? అలాంటి మొట్టమొదటి మందిరంలో నిర్మించినటువంటి మందిరంలో 3 ప్రధాన గాయకుల యొక్క టీం. మొదటిది దావీదు గారి టీము, రెండవది ఆసాపు టీము, మూడవది హేమాను టీము. దేవుడికి మహిమ కలిగి కక్క. ఈ హేమాను ఎలాంటి పరిస్థితుల నుంచి దేవుడు హెచ్చించుకుంటూ వెళ్తున్నాడంటే, దేవుని మందిరంలో ధన్యుడు